తెలుసుకుంటారు, కొంతమంది అడుగు ఊరుకుంటారు, కొంతమంది తెలుసుకొని నోటలు అయిపోతారు. ప్రతి వ్యక్తి ఎప్పుడైనా డౌట్ ఉన్న వ్యక్తే తెలుసుకుంటాడు. డౌట్ నాకెందుకులే అనుకున్నాడు ఏంటి తెలుసుకోలేడు. అర్థమైందా? ఎప్పుడైనా డౌట్ ఉండాలి. మీ ఇంటికి తావాలగా, అలా ఊరికి తావాలగా అడిగినోడే వాడికి ఆన్సర్ దొరుకుతుంది. అడగనోడికి ఆడు ఎందులో కొందరికి దిగిపోతాడు. మీకు అర్థమైందా? మీరు ఊరుకోకూడదు. ఎందుకు? అబ్రాహం పాస్టర్ గారు, అప్పలరాజు గారు ఈ విషయాలన్నీ చెప్తున్నారు. ఇందులో ఉన్నది ఏంటంటే మీలాంటి మేధావులు ఖచ్చితంగా దీనికోసం అన్వేషణ చేయాలి. అన్వేషణ చేయింది ఆన్సర్ రాదు. అర్థమైందా? నికోదేమో అడుగుతున్నాడు కదా అవునండి. ఒకడు కొత్తగా జన్మిస్తే, అంటే కొత్తగా జన్మించడం అంటే మళ్ళా ప్రభుని అడుగుతాడు. కొత్తగా జన్మించడం అంటే మార్పు అండి. మార్పు ఇప్పుడు ఆత్మ సంబంధమైన మార్పు. అంటే ఒక్క చిన్న మార్పుతోనే దేవుని రాజ్యం వచ్చేస్తుందా? అంత అంత ఈజీ. ఈ రాత్రే, ఈ క్షణమే ప్రభువా నేను పాపి అని ఒప్పుకుంటే రక్షణే. ఒప్పుకుంటే రక్షణే. అవును. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణే. అవును. ఇప్పుడు తప్పు చేశానండి, మీకు దొరికిపోయాను, అయ్యా అప్పలరాజు నా పరిస్థితి బాగాలేక నా కడుపు మండి ఇంటికి దూరాను, నన్ను క్షమించండి, నన్ను శిక్షిస్తారా? అసలు లేదు, అలా కాదు. క్షమాపణ ఉంది. ఇప్పుడు నేను దూరానండి, దొరికిపోయాను మీకు, ఎవడరా మీ ఇంటికి అలాగొస్తే నువ్వు నన్ను దొంగ కడతావా అంత అమాంచాను అనుకో, స్టేషన్ అవును, పట్టుబడిపోయాను. అంటే క్షమాపణ. ఇప్పుడు తప్పు చేసినాడు ఒప్పుకోవాలండి. అవునా కదా? చూడండి, ఒక మాట చెప్తాను. దావీదు ఒక మాట అంటాడు. నిజంగా 32వ కీర్తన 5వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. తీయండి, చూడండి. భక్తులు అంటున్న మాట, ఒకప్పుడు పాపం చేసిన వ్యక్తే కానీ యథార్థంగా ఒప్పుకోవాలండి. తప్పును ఒప్పుకున్నాడండి, క్షమాపణ పొందుతాడండి. కప్పుకున్నాడు ఎప్పుడు పొందలేడు. 32వ కీర్తన అది. ఇంకోటి, ఒప్పుకున్నాడు యథార్థవంతుల లిస్టులోకి వస్తాడు. 5వ వచనం. ఆ విషయం నేను అడుగుతాను. నా దోషములు కప్పుకొనక, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటేనే. అది ఏంటి ఒప్పుకుంటా? నా పాపం. కులం మతం కాదు ఒప్పుకున్నది, కులం మతం కాదండి, పాపం. ప్రస్తావనలోకి తేకూడదు. ఏం ఒప్పుకుంటున్నాడు? మహారాజు ఆయన. దావీదు అంటే మహారాజు, దేవుడు ఎన్నిక చేయబడిన రాజు ఆయన. ఇక్కడ చాలామంది రాజులు ఉన్నారు, అనగలరా మాట? నా పాపములు కప్పుకొనక నీ ఎదుటి నేను ఒప్పుకుంటానని అంటామా? అర్థమైందా? అది ఎంత యథార్థమైనది? యథార్థం కదండి. అతిక్రమం దాచివాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందిన. ప్రతిదానికి బైబిల్ ఆన్సర్ అండి. ప్రతిదానికి బైబిల్ ఆన్సర్. బైబిల్ మించిన ఆన్సర్ ఎక్కడ లేదండి. ఉంటే నాకు కావాలా, నాకు కావాలా? చెప్పినోడు ఉన్నా, చూపించినోడు ఉన్నా, ఓ ఎస్ ఐఎమ్ రెడీ, నాకు కావాలి. లేదు, అంతా సందిగ్ధమే, అంతా సందిగ్ధమే. లోకం అంతా కలిపికొట్టరా, కావెట్టరంగా, తిరగేసి మాటరా, టెక్కరంగా. ఇప్పుడు అందులో గుడ్ ఆన్సర్. చెప్పినోడు ఎవడైనా ఉంటే రైట్ ఆన్సర్. ఏమండి? బైబిల్ అంతా గుడ్ ఆన్సర్ అండి. చెప్పినోడు ఎవడైనా ఉంటే రైట్ ఆన్సర్. చెప్పినోడు లేడు, విన్నోడు లేడు. ఒకవేళ చెప్పినోడు ఉంటే ఉండొచ్చు, కానీ విన్నోడు లేడు. అది అంటే దాన్ని ఒక పుల్లు అయినా ఒక సున్నా అయినా తప్పుదని ప్రభు చెప్పాడు. తినకూడదు, కలపకూడదు. దేవుని వాక్యంలో ఏదైనా ఇప్పుడు కొంతమంది కల్పిస్తారు. నేను ఒక చిన్న ఫిలాసఫీతో మాట్లాడాను. ఏం లేదన్నా ఆయన అంటాడు, ఒక ఫిలాసఫీ కొంచెం జ్ఞానం ఉన్నాడే, గ్రంథాల జ్ఞానం ఉన్నాడే, ఏట్లేదు అంత బొంకూరు అనుకో, ఏట్లేదు అంటే అంత సమాధానం. మరి జ్ఞానం నీకు ఎలా? నేను సమాధానం చదివాను, సమాజాన్ని చదివాను అంటాడు. మాకు సమాజం ఏం చదువుతుంది? చదవచ్చు, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మనకి. సమాజాన్ని చదివినంత మాత్రాన మనం సావస్వంతులు అని అనుకోకూడదు. దేంతో అడ్జస్ట్ అయిపోకూడదు. ఏ పుట్టలో ఏ ఉందో మనకు తెలియదు, ఉందా ఏటో తెలియదు. ఏ పుట్టలో ఏటో ఉందో మనకు తెలియదు. అన్వేషించేటువంటి సత్యం వరకు తెలుసుకోలేము. విశ్వాసం నేను
నేను నా అంశంలో మాట్లాడుతూ ఇప్పుడు ఎబ్రిల్ రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుందండి. తీయండి 11 అధ్యాయం 6వ వచనం. ఎబ్రియులకు రాసిన 11 అధ్యాయం 6వ వచనం. 11వ అధ్యాయం 6వ వచనం. ఎబ్రిల్ రాసిన పత్రిక. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం. ఇది మొదటిది. దేవునికి వచ్చేవాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఉండండి. ఏటి లేకుండా విశ్వాసం లేకుండా, విశ్వాసం అంటే ఆత్మీయ ఫెయిత్, అది లేకుండా దేవుడికి ఇష్టడయ్యన్నాడు అసాధ్యం. నువ్వు విశ్వాసం ఉంటేనే ఏదైనా, అది లేకుండా ఏది దేవుని ముందు పెట్టినా నో ఇంపాసిబుల్. అంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉన్నాడు. విశ్వాసం నేను మీరు ఆంధ్రపెట్టి వచ్చారండి. విశ్వాసం అండి కారణం మూలం. నీ పరప్తి, నీ పలుకుబడు, నీ అందం, నీ చందం, నీ బలగం కాదు, నీ విశ్వాసమే అక్కడికి నడిపించింది. అలా నడిపించబడిన వారందరూ మేలు పొందుకున్నారు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉన్నట్టు అసాధ్యము. ఇంకో మాట, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలని కదా. ఆయన దగ్గరకు వచ్చేవాడు. ఇప్పుడు దేవుని మాట కోసం వచ్చాను ఇక్కడ రావాలి. అవును, నీ మాట కోసం కాదు. మనం ఈ పని ఎప్పుడైనా కాదు అప్పుడు చెప్తాను కదా. సహజంగా మాకు ఇవన్నీ ఏంటి, ఈ ఆటంకాలన్నీ అనుక్షణం ఉన్నవే. ఆటంకాలపై చూస్తే మనం ఏ కార్యం చేయలేము. అవి ఉంటే ఉంటాయి. బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకరికి అగ్నిగుండమే ఆటంకంగా ఎదురైంది, వాళ్ళు అక్కడ ఆగిపోలేదు. ఒక ప్రార్థనా పరుడికి సింహాల బోనే ఆటంకంగా ఎదురైంది, కానీ ఆయన అక్కడ ఆగిపోలేదు, దాని విషయం చింతించలేదు. ఇంకా మహాభక్తుడు అబ్రహాం ఉన్నాడు, కనుక ఇవ్వగా కొడుకునిచ్చాడు, ఆ కొడుకుని పలికిచ్చిమంటాడు, అది కూడా ఒక ఆటంకమే. ఏమండి ఇప్పుడు మీ ఇంటికి వస్తాను, మీ ఇల్లు రాసి నాకు ఇచ్చేయండి అంటే, లేకపోతే మీ ఇంట్లో బంగారం ఉంటే నాకు ఇచ్చేయండి అంటే, మరి ఒక విధంగా చెప్పాలంటే సేవకుని అడిగితే ఇచ్చేయాలి. మరి దాంట్లో కలవరం ఉండకూడదు. ఒకవేళ అది ఆటంకం, ఇదేంటిది అబ్రహాం పిలిస్తే బంగారం అడుగుతాను అనుకుంటే మరి ఆటంకమే. నువ్వు నన్ను పిలవో, రేపు నువ్వు నన్ను ఏంటి అడగవు, నువ్వు ఆటంకాలే. దేవుడంతా ఖచ్చితం, అవునంటే అవును, కాదంటే కాదు. దేవునికి స్తోత్రం. ఏమండి ఇంకొక భక్తులు ఉన్నాడు, అన్నీ అనుసరిస్తానని చెప్పాడు. ఒక లోపం ఉంది, ఆ ఒకటి ఇడిచిపెట్టమన్నాడు, ఆ ఒకటి ఇడిచిపెట్టలేకపోయాడు. ఆయన కదా ఆటంకం. ఎవరు యవనస్తుడు రాజ్యం కావాలండి. కొంతమందికి ఆటంకం, వాటి వైపు చూడకూడదు. ఇప్పుడు అలాగే నీ చిత్తం ప్రభువా అని ఒక మాట అంటే విశ్వాసం పెరిగినట్టే. ఇప్పుడు అప్పలరాజు పిలిచేటండి, వస్తాను అప్పలరాజు అన్నాను, వస్తానని ఉండిపోతే ఇబ్బంది, అది విశ్వాసం కాదు. వస్తానంటే 10 నిమిషాలు ఇటువంటైనా రావాలి, అది దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవాలి, మాటికి తప్పుకోకూడదు. దానివల్ల పాలు వచ్చాడు, రాజ్యం కావాలన్నాడు, అయితే పలానా క్వాలిటీస్ అన్నీ ఉండాలన్నాడు ఆయన. ఇవన్నీ నాకు మొదటి నుంచే ఉన్నాయన్నాడు, చిన్నతనం నుంచే. 10-17 మార్క్స్ సువార్తలు ఉంటుందండి, లోకా సువార్తలు ఉంటుంది, 10-17 ఉంటుంది అనుకుంటాను. మార్క్స్ సువార్త 10-17 వచనం చదువుతారా? చదవండి. ఆయన బయలుదేరి మార్గం పోవచ్చుండగా ప్రభులు వారు ఒకడు పరిగెత్తుకుని వచ్చి దేవుని ఎదుట మోకాల్లోనే, చూసావా, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేం చేయదును. ఇతడు గొప్ప ధనవంతుడు, గొప్ప భాగ్యవంతుడు, యవనస్తుడు. అర్థమైందా? బికారుడు కాదు, ఫకీరుడు కాదు. అర్థమైందా? అడిగాడు, ప్రభుని అడిగాడు, వచ్చి సాగిలి పడ్డాడు, గౌరవించిందల్లా గౌరవించాడు, ఏం చేయాలో చేశాడు, సాగిలి పడ్డాడు. అడుగుతాడు, అయ్యా నేను నిత్య జీవానికి రావాలి. కొంతమందికి ఆశ ఉంటుంది కానీ వెళ్ళలేరండి. ఆశ ఉంటుంది, ఆలోచన ఉంటుంది కానీ వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరంటే ప్రభు కట్టడాలన్నీ అనుసరించలేదు, అందుకే వెళ్ళలేదు. అనుసరించిన వాడికి అది ఆ ముక్తి. అంటే ఇప్పుడు నిత్య జీవానికి యవనస్తుడు అడిగాడు, తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి నికోదేము కూడా అడుగుతాను. సరే ఇద్దరు అడుగుతాను. అయితే ఇప్పుడు అక్కడ ప్రభు సంభాషణ కూడా చూద్దాం, వాళ్ళిద్దరు మధ్య జరిగిన సంఘం. నిత్య జీవనకు వారసుడు అవుతుంది నేనేం అంటే నిత్య జీవం అనేది అది యవనస్తుడికి అవసరమే,
పరిచర్యకి అందరికీ అవసరం. అవసరమేనండి. అందరికీ అందరికి మరి ఎందుకు రక్షణ దానికోసం? అంటే ఎనీవే అండి, అందరికి అవసరమే. అవును, మరి దానికోసం ఇప్పుడు రక్షణ అక్కర్లేదన్నోడు అర్థమైందా? మరి నేను నా నోటితో ఏమన్నాలో నాకు అర్థం కాదు, కానీ రక్షణ అందరికి అవసరం. కాళ్ళకి చెప్పులు అవసరం, ఒంటికి గుడ్డ అవసరం, నెత్తికి గొడుగు అవసరం. ఇవన్నీ రక్షణ. ఆత్మకి రక్షణ అవసరం. ప్రభు యేసు నామములో రక్షణ అవసరం. చదవండి. చదవండి. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు అక్కడే గాని మరి ఎవరునూ సత్పురుషుడు కాడు కదా. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసం చేయొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు, ఆయన ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అవును. అందుకు అతడు బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరిస్తాను. నరహత్య చేయలేదు అంటే వ్యభిచరించలేదు, దొంగతనం చేయలేదు, అబద్ధం ఆడలేదు, పలకలేదు. అదే తల్లిదండ్రులు గౌరవిస్తూ వస్తాడు. అయితే ఇవన్నీ చిన్నతనం నుంచి ఉన్నాయి, కొంతమందికి ఉంటాయి. అంటే మన నీతి వల్ల మనం లక్ష్యం పడలేము. దేవుని నీతి మనం అనుసరించాలి. మన లోకంలో అందరూ చేస్తారు కదా. అవునండి, అది మన నీతి అండి. నాకు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఎదురవుతుంటారండి. మన స్వనీతి వల్ల మనం రక్షణ పొందలేమండి. మీకు అర్థమైందా? మన నీతి మురుకు గుడ్డలు లాంటిదండి. మీకు అర్థమవుతుందా? మనిషి నీతి నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా. ఇప్పుడు కొంతమంది భోజనాలు పెడతాడు, అది మురుక్కొట్టే. కొంతమంది వస్త్రాలు ఇస్తాడు, బస్సులు చాలా మందికి ఎన్నో దేవాలయాలు కడతారు, ఎంతో మంది సహాయం చేస్తారు. ఆ జీవితం అంతా కూడా నీ గొప్ప కోసమే, మనుషుల గొప్ప కోసం, ఫోటో కోసం, మనుషుల పేరు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసమే. అంటే మనుషులు పొగడాలి. నేనేమంటానంటే ఇవన్నీ చేసి ఇప్పుడు డబ్బా కొట్టించుకుంటారండి. ప్రభు ఏమంటాడంటే నువ్వు కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు అంటాడు. నీకు అర్థమైందా? నీ కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు అంటాడు. అది ధర్మం. మీకు అర్థమైందండి? ఇప్పుడు మరి ఇప్పుడు ఈ ఆర్భాటంతో చెప్పుకొస్తానట. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. ఇద్దరు వెళ్తారు దేవాలయానికి. ఒకడు నేను అంత ఇస్తానను, ఇంత ఇస్తానను, అలా చేస్తాను, ఇన్నిసార్లు ఉపవాసం ఉంటానని పెద్ద ఆర్భాటం చెప్తాడు. దేవుడు అంగీకరించాడు. ఇంకొకడు వస్తాడు గుండు బాదుకొని, ప్రభువా పాపిని నీ పరిశుద్ధ ఆవరణంలో నేను అడుగు పెట్టడానికి అరుణం కాదు, నన్ను క్షమించని. అర్థమైందా? ఇలాగా అంటే ఇప్పుడు సేమ్ సంభాషణ అక్కడ ఉంటుంది. లోకాసువార్తలో 20వ అధ్యాయంలో ధైర్యం చాలక దేవుని దగ్గర నిలబడలేక గుండు పట్టుకుంటే అప్పుడు దేవుడు నీతి మంత్రికి పెంచాడు. ఇతడు నీతి మంత్రి. ఈయనేమంటాడు? నేను వచ్చేసాను ఇచ్చాను చెప్పుకోవడం. ఈ పాపి అయిన మనుషులు అందులోనే పశ్చాత్తాపం పడుతున్నాడు, యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. ఆ సన్నివేశం, ఆ దృశ్యం ధ్యానం చేస్తే పశ్చాత్తాపడుతున్నాడు ఒకటి. రెండోది యథార్థంగా ఒప్పుకుంటున్నాడు, దేవుడి దగ్గర భయపడుతున్నాడు. మనకు అవన్నీ ఉన్నాయంటే మనకు అన్నీ ఉన్నాయంటే నేనైతే ఖచ్చితంగా తప్పు చేస్తే తప్పు చేశానని ఒప్పుకుంటాను. నోరు జారితే జారిపోయిందని క్షమాపణ అడుగుతాను. అదో కాలు జారితే జారిందని ఒప్పుకుంటున్నాను. కొంతమంది మాట్లాడరు, ఈవెన్ శాఖలో కూడా ఉన్నారు, మాట్లాడరు, తలంచులతో పీకలు కోసేస్తారు. కానీ మరి నేను యథార్థంగా మాట్లాడుతాను. అర్థమైందా? కానీ మరి ఆ స్వభావం అప్పుడు ఒప్పుకున్నవాడే ధన్యుడు, దాచిపెట్టేవాడు ధన్యుడు కాదు. అయితే ఇప్పుడు ఈ పరిచయం కోసం మాట్లాడుకున్నాం. యేసు అతన్ని చూచి కనికరించాడు. అది కానివ్వండి. యేసు అతను చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. చూసావా? మనకి ఏటి కొదువు ఉందో మన ఆంతర్యం ఎరిగిన దేవుడికి అది తెలుసు. ఏది కొదువు ఉందో. ఇప్పుడు నేను ఉండిపోయాను, ఆగిపోయాను అనుకో, నాకు ఏడు కొదువు ఆయనకు తెలుసు, అప్పలరాజు తెలియదు. ఏ కొదువులు ఆగిపోయాను ఉంటే ఉంటాయి. అయితే అంటాడు ప్రభు, చూడండి, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, అది పరలోకమందు నీకు ధనం కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని. దేవుడు లింక్ పెట్టిన వ్యవహారం కాదు అది. మనసులో ఉన్న ఉద్దేశాన్ని దేవుడు బయలుపరిచాడు, లింక్ కాదు. అవును, అతని మనసులో ఏదైతే ఏమి మనం వదిలిమంటావు. కానీ తెలవలేదు, ధనమే డబ్బే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనిషికి ఏదో ఒకటి ఉంటుందండి. ఇప్పుడు దేవునికి ఇష్టం కానీ ఏదో ఒకటి దాగి ఉంటుంది కష్టం మనసులో, అది వదిలేయాలి.
అవన్నీ వదులుకొని వచ్చాడు ఈ పొగాకు. అది ఎలా తెలుస్తుంది? ఆ? అది ఎలా తెలుస్తుంది? ఆ వ్యక్తి తెలియదండి. ఇప్పుడు నాలో ఒక పాపం ఉండిపోయింది, అది నీకే తెలియాలి. అది మరి అది ఒకవేళ మనం మర్చిపోయి ఉండొచ్చు కదా. మర్చిపోం. మర్చిపోయిన దేవుడు మళ్ళా దాన్ని ప్రేరేపించి తెలియపరుస్తాడు. మనం మర్చిపోతాం, ఆయన మర్చిపోడే. ఆయన మళ్ళా మనకు తెలియజేస్తాడు. ఇప్పుడు దావీదు 51వ కీర్తనలు ఎన్ని చెప్పుకుంటాడు? అవును. ఇప్పుడు చేసిన తప్పును ఒప్పుకుంటాడు. ఆయన ఎంత గొప్పవాడో చెప్పుకుంటాడు. చేసిన 6వ వచనంలో చేసిన తప్పు ఒప్పుకుంటాడు. 10వ వచనంకి వచ్చాక ఆయన అంత గొప్పవాడో చెప్పుకుంటాడు. ఇప్పుడు ఈయన కూడా సరే. ఇంకోటండి అప్పలరాజు గారు, ఇక్కడ మీ సంగతి తెలుసు, నా సంగతి తెలుసు, కృష్ణ సంగతి తెలుసు, అది ఆయనకు తెలుసు. ఇప్పుడు ఒకవేళ నీలో ఏ మర్మం ఉందో నాకు తెలియదండి. ఒకవేళ ఉంటే తను ఏంటి, ఇప్పుడు మీరు వీడియో తీసినంత మాత్రాన 10 మంది సువార్త చెప్పినా మనం 5 మంది కూడా కాదు. ముందు మనం ఒప్పుకోవాలి, తప్పును ఒప్పుకోవాలి. అప్పుడు మనం ఆయన దృష్టిలో నీతిమంతులే. ఇవన్నీ జనరల్ గా చేయవలసిన పనులు, సత్క్రియలు ఇవి. అది మన దైవజనుని మాట్లాడుతూ మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడట. మనల్ని పిలడానికి కారణం పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడట. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాడట. తర్వాత సత్క్రియలు చేసి చూపించాలి. సత్క్రియలు అంటే మంచి క్రియలు. మాటలు మంచిగా ఉంటాయి, క్రియలు చెడ్డగా ఉంటాయి. ఏమండి? మాటకి క్రియకి పొంతన ఉండదు. కనుక అది అండి, కొన్ని మాటలు గుండెలు పిండేస్తాయండి. నీ వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి పేదలకి ఇచ్చి పరలోకమందు నీకు ధనం కలుగును. ఇవాళ ఊడికి ఇవ్వండి, చర్చిలో అలా బోధిస్తే ఒకటి చర్చిలాడు, ఫలానా నీకు ఆటంకం ఉంది, నువ్వు దాన్ని విడిచిపెట్టు అంటే ఒకటి చర్చికి రాడు. అలాంటి భక్తులు. అందుకే గొర్రెల నుంచి మేకల నుంచి గొర్రెలు ఏర్పాటు చేస్తాడు. చాట ఆయన చేతులు ఉంది, కళ్ళం ఆయన చేతులు ఉంది, ఆయన శుభ్రం బాగు చేస్తాడు. మనం కాదు. సేవకుడు లోబడి ఉండాలి. ఏ విశ్వాస అయినా దేవుని ప్రేమించాలా, భయపడాలా. ఒకడు భయపడాలా, 2 ప్రేమించాలా. సేవకుడు లోబడాలా. అలా చెప్తారు. సేవకుడు కూడా దేవుడికి భయపడాలా, భయపడాలి కదా. బోధించి సరిపోద్ది, జీవించడే కదా. అంటే మరి స్టేజ్ మీద జీవించాలా. ఇప్పుడు నేను బోధిస్తే సరిపోదండి, నేను జీవించాలి దాని ప్రకారం. ఇష్టపడతాను, కొంచెం పరిశీలింపబడతాను. ప్రేమమయుడు కాబట్టి క్షమిస్తున్నాడు, అంతే. అదే కంటిన్యూ చేసుకుంటే నష్టపోతాను. స్వభావాన్ని మార్చుకోకపోతే నష్టపోతాను. ఆయన తెలుసు కదా, తీర్పురా ఆయన. నీకున్నవన్నీ అమ్మి పేదలకు ఇచ్చి నువ్వు రా అంటాడు అక్కడ. అంటే ఆ మనిషికున్న వెళ్తుని మాట్లాడాడు, లోపాన్ని మాట్లాడాడు. మనం దాన్ని అర్థం చేస్తే ఇప్పుడు దేవుని రాజ్యం కలగడానికి ఏదో ఒక ఆటంకం ఉంది. మనిషి ఉంది, ప్రతి మనిషికి ఒకటి ఉంది. చంద్రపు మేసకు అభ్యర్థులు ఉన్నాడు. రాజు అంటాడు, ఒక ప్రతిమను పెట్టి పూజించమంటాడు. మేము పూజించాం. అయితే కదా నీకోసం అగ్నిగుండం మండిస్తానంటాడు, వేడి చేస్తారు, అందులో పడేస్తానంటాడు. భయపడము రాజా, కాకపోతే అందులో పడి చచ్చిపోతాం. అది ఆటంకమే, అది వాళ్ళకి ఆటంకమేనండి. చంద్రకు మేసకు అభ్యర్థులకి అది ఆటంకమే. పడి చచ్చిపోతాం. అక్కడ ఆగిపోలేదు వాళ్ళు అన్నాడు. కానీ రాజు వేసాడు అందులో. కానీ అగ్నిగుండం ఆహ్లాదకరంగా మారింది. తోసేసిన వాళ్ళు కూలుకున్నారు. సారీ, ఇప్పుడు పడిపోయిన వాడు హ్యాపీగా ఉన్నాడు, పడదోసిన వాడు మాడిపోతున్నాడు. బైబిల్ అలా ఉంది. ఓ ప్రార్థనాపరుడు దానియేలు ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసినందుకు తప్పేటి, ప్రార్థన చేసినందుకు సింహపు నోట్లు బోన్లో పడేశాడు. సింహాలు పిల్లులు అయిపోయాయి. దేవుని కార్యం అండి, పిల్లులు అయిపోయాయి. నోరెప్పలేదు అంటే అప్పుడు అంటాడు, నిత్యము నువ్వు సేవిస్తున్న దేవుడే జీవము కలిగిన దేవుడు. దానియేలు జీవము కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు నీ దేవుడే పూజార్హుడు అని ఒప్పుకుంటాడు. నీకు అర్థమైందా? వాళ్ళ కార్యాలు ఉన్నాయి బైబిల్లో. సింహం ఏడ్ చేయలేకపోయింది. సహజంగా వస్తాయండి. ఇప్పుడు సపోజ్ 4 మాట చర్చ, కృష్ణ ఇదేంటిది, పెద్దవాళ్ళమే అలవాళ్ళమే, అది ఇది, నువ్వు అక్కడికి వెళ్ళామంటే చర్చికి వెళ్ళామంటే అంటాడా? ఫారా, నేనైతే అలాగే అంటాను. దేవుని మందిరం సృష్టికర్త నన్ను బాగు చేశాడు, నాకు మోక్షం ఇస్తాడు అన్నదా, అది నీ అలాగా. ఈ రావణ బాధపడలేక, అప్పలరాజు బాధపడలేక, అరగిల్లా అనకూడదు.
చెప్తాను, అంటే విశ్వాసం కోసం మాట్లాడుతాను, అంటే సందర్భం మాట్లాడుతాను. అవునవును. అంటే నీ విశ్వాసం నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది, నీ విశ్వాసమే నిన్ను మోక్షంలోకి నడిపిస్తుంది. మా విశ్వాసం కాదు, మాకున్న విశ్వాసంతో మేము 2 మాటలు చెప్తాను, మాకున్న నమ్మకంతోనే నీకు కొన్ని మాటలు చెప్తాను. ఇది అయితే ఆ వ్యక్తి డైరెక్ట్గా వచ్చాడు ప్రభు దగ్గరికి. ఇప్పుడు ఇంకొకటి అండి, నువ్వు బాగు కోసం రాకూడదు, భక్తి కోసం రావాలి. ఆ భక్తిలోనూ ఆటోమేటిక్గా బాగుపడిపోతావు. మీకు అర్థమైందండి? ఎస్, స్వార్థం అంటే చాలా మంది రక్షణ కోసం రారు, స్వస్థత కోసం వస్తారు. ఎలా ఇప్పుడు ఇంకొకటి, దేవుడు నమ్మనుడు కూడా స్వస్థపరచబడతారు. దేవుడు కఠినుడు కాదు, ప్రేమమైండే. కానీ రక్షణ కోసం వస్తే ఆటోమేటిక్గా ఇవి వచ్చేస్తాయి, ఇవన్నీ వస్తాయి. మీకు ఆయన ప్రవర్తన అంతటిపై అధికారం ఉంటే, ఒప్పుకుంటే, వెపికులకు సత్తువ, దేహానికి ఆరోగ్యమో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీకు అర్థమైందా? మీరు ఒకటేనండి, ఈరోజు ఇంత చేస్తున్నారు ప్రజలు, ఇంత ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, విలాసం హృదయంలో నెమ్మది చూపించండి, హ్యాపీనెస్ చూపించండి. ఏంటి అప్పరాజు గారు, ఇంతమంది మెలుగుతున్నారు తెల్లవారు లేచిన కాంచి, హ్యాపీనెస్ చూపించండి. ఇగో నేను పొందుకున్నాను. 5 సహజంగా ఉంటాయి, ఏవో ఉంటాయి, నేను పొందుకున్నాను. నేను సమాధానంతో నింపబడ్డాను, ఛాలెంజ్గా చెప్పగలను. దేవునికి స్తోత్రం. కావాల్సిందే. ఇప్పుడు డాక్టర్ దగ్గర దొరకవు, లోకంలో దొరకవు, నాయకుల దగ్గర దొరకవు. ఒక ప్రభు అయిన క్రీస్తు దగ్గర మాత్రమే శాంతి, సమాధానం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, తనకిష్టులైన బిడ్డలకి సమాధానం ఉండును అంటాడు. ఇప్పుడు చెప్పండి. అయితే అది కంప్లీట్ చేయాలి. మీకు లోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగిలి ఆస్తి గలవాడు కనుక ఎన్ని ఉన్నాయి, ధర్మకార్యాలు ఉన్నాయి, దేవుని భక్తి ఉంది, కానీ ఆస్తి ఎక్కువ. వీటిని మించింది, భక్తికి మించింది, ధర్మకార్యాలకు మించింది ఆస్తి ఎక్కువ. కనుక అది వదిలిమనిసేపటికి మనసు ముఖం చిన్నపుచ్చుకొని చిన్న ముఖం చేసుకోండి, దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చూసావా? అంటే సందర్భం దేవుడికి తెలుసు, ఇవ్వగలడో ఇవ్వలేడో, ఇచ్చేవాడు. ఒక ఎదవరాలు ఉంటుంది, దైవజనుడు వస్తాడు కరువు కాలంలో. ఆ ఎదవరాలు అంటది, అయ్యా ఈ రాత్రి నాకు ఇంత పిండి, ఇంత నూనె ఉంది, తినేసి నా పిల్లడిని కరువు కాలము తినేసి చచ్చిపోతాము అంటది. నీ ఇక్కడ ఏటి ఉందో అది పెట్టి ఏమో నాకు అంటాడు దైవజనుడు. ఆ మాటకు లోపడుతుంది, పెట్టేస్తుంది. పెట్టిస్తే చూడండి ఆ కరువులను కలిమే. ఏమండి? అవును, సారేపతి వెదవరాలు మ్యాటర్. ఆ కలిమే నూనె కొండ తరగలేదట, పిండి తరగలేదట, నూనె తరగలేదట. పుష్కలం అండి. అంటే దేవునికి ఇచ్చిన వారు, దేవుని ఆజ్ఞకు లోబడిన వారు ఎప్పుడు కూడా దేవునికరంగానే ఉంటారండి, దేవునికరంగా ఉంటారు. నేను రాసిస్తాను, తెలిసినండి. ఎప్పుడు మాటకు లోబడిన వారు, దేవుని మాటకు లోబడిన వారు, దేవుని ప్రేమించేవారు, తన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. ఆయన పిలుపు లేదు, ఆస్తి అయితే ఉంది కానీ, ఆయనకి ఆశ అయితే ఉంది కానీ పిలుపు లేదు. లేకపోతే అప్పుడే పిలిచిన కదా విడిచిపెట్టరా అంటే, మరి కొంతమంది పిలుపు ఉంటుంది. నాకు ఆస్తి లేదు, జ్ఞానం లేదు, దేవుడు పిలుపు ఉంది నాకు. నిజం కృష్ణ, నేను ఎప్పుడూ చెప్పాను కదా, మై 4th క్లాస్ స్టడీ అని. 4th క్లాస్ అంటే 3.5 ఏళ్ళు చదివి పక్క వెళ్ళిపోయాను, ఒడ్డు గోదావరి కథలు వెళ్ళిపోయాను. కానీ దేవుడు ఇవాళ వేదాలు చదువుతాను, గ్రంథాలు తిరిగేస్తాను, బైబిల్ క్షుణ్ణం చదువుతాను, పాయింట్ని క్రాస్ చేస్తాను, ఎడ్యుకేటెడ్తో డిస్కస్ చేస్తాను. మరి దేని వెనక్కి జాంకరం. ఎనీవే అంత ఐర్ పీపుల్ అయినా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఇస్తాను, క్వశ్చన్ వేస్తే ఆన్సర్ అడుగుతాను. ఎవరైనా అది దేవుడు గిఫ్ట్, అది ఉచితంగా ప్రభు దగ్గర పొందిన జ్ఞానం అది. అవునా? గిఫ్టే ఉచితం. నిన్న ఫస్ట్ అంశంలో మాట్లాడాను కదా, మీరు గమనించారో లేదు, ఎన్ని అంశాలు మాట్లాడాను, అర్థమైందా?
దేవుడు ఎంత గొప్పవాడో ఆయన ఉనికిని గ్రహించాను, ఆయన ఔన్నత్యాన్ని గ్రహించాను, ఆయన సర్వశక్తిని గ్రహించాను. గ్రహించాలి, సింపుల్ తీసుకోకూడదు. ఆయన కృపలో ఇక్కడికి వచ్చానండి, ఆయన దయలో జీవిస్తున్నామండి. ఈ దినాన్ని చూసాం. కొంతమంది చూడడానికి ప్రాప్తి లేదండి, ఎన్నో ఆలోచనలు ఉంటాయండి, అంతే. అడగండి. అయితే అక్కడికి వచ్చిన వాడికి నమ్మాలా, ఆయన ఉన్నాడని నమ్మాలా, ఆయన వల్ల మేలు పొందుకుని నమ్మాలా. ఇంకో విషయం అండి ఎస్, నమ్మకుండా పోతుంది, ఇంకొండదండి మీకు. 11:6 అండి మీకు చెప్పమన్నది. మీరు నమ్మితే దేవుని మహిమ చూస్తామండి. మీరు ఒక మాట, నమ్మకమే ప్రధానం, నిదానమే ప్రధానం, పెట్టుబడి లేదు, నమ్మకమే ప్రధానం, అంతే. పెట్టుబడి లేదు, పెట్టుబడి లేదు, ప్రెజర్ లేదు, ప్రెజర్ లేదు, పెట్టుబడి లేదు. అవును, అవుతుందా? కానీ కానీ అది మరి ఇంకేట. అయితే ఇంకో విషయం నమ్మాలి. చూడండి, మార్కు సువార్త కంప్లీట్ చేశారు కదా, అయిపోయింది కదా. వారికి ఫలము దయచేవాడని. ఫలం అంటే ఏం ఫలం ఇస్తాడు? ఆయన వెతకడం అంటే ఎలాగా? ప్రతిఫలం. ఆయన వెతకడం అంటే ఎలాగా? వెతకడం అంటే కనుగొనాలి కదా, కనుగొనాలి. వెతకడం అంటే ఇప్పుడు దేవుణ్ణి కృష్ణ చేతి రేటు ఉంది, జీవ గ్రంథం ఉంది, ఉందా లేదా? అందులో చూడాలి. దేవుని మాటలు ఉన్నాయి. ఆయన గొప్పవాడు, ఆయన ఎంత గొప్పవాడు చూడ, వెతకాల. దావీదు ఏంటంటే, ఉదయకాలము నీ నామంలో నేను వెతుకుతాను అంటాడు. వేకువనే లేచి వెతుకుతాను అంటాడు దావీదు. కొంతమంది ఏంటి ఎదుగుతారు చెప్పండి? దేవుణ్ణి ఎదుగుతారా? పనికిమాలు అన్నీ ఎదుగుతారా? పనికి వచ్చింది దేవుణ్ణి. మరి అంటే ఉదయం మేము లెగ్గానే దేవుని వాక్యం చదవడం, వెతకడం అంటే అదే. బయట తిరగడం, చూడడం, వాక్యం ధ్యానించడం, ప్రభు సన్నిధిలో ప్రార్థన, అది వెతకడం. ఇప్పుడు మేము చెప్పిన మాటల మీద, ప్రభు మాటల మీద విశ్వాసం ఉంచి నువ్వు కూడా వెతకాలా. ఎలా వెతకాలి? ఇది ఎవిడెన్స్ అండి. కరెక్ట్. తన్ను వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవలెను మాట. తను హృదయపూర్వకంగా వెతకాలి. అయితే హృదయపూర్వకుడు ప్రభువా నువ్వు కావాలని ఆయన వెతకాలి అంటే ముందేం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలి. వెతకాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం ఉంటే అప్పుడు హృదయపూర్వకంగా వెతకాలి. నువ్వు ప్రత్యక్షం అవు ప్రభా, నీ ప్రత్యక్షం నాకు దయచేయను ఆయన, నువ్వు బయలుపరచుకోను ఆయన అంటే ఖచ్చితంగా. నేను అడిగానండి, ప్రభా నేను అజ్ఞాననే, నేను ఎడ్యుకేటెడ్ని కాదు, నీ జ్ఞానం బయలుపరచు ప్రభా. ఇప్పుడంటే మోకాళ్ళు వేయలేను, కానీ అప్పుడు మోకాళ్ళ మీద అడిగితే ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు సపోజ్ అండి గిఫ్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే పడికి మంచం వేసేస్తానండి ఏదో తినేసి, అంటే బలహీనత. ఇప్పుడు దేవుని పనిలో ఉన్నానండి, తెల్లవారులు ఉంటాను, మీరు ఉండలేరు. అది పవర్, ది పవర్. తెల్లవారిని మాటలు చెప్పడానికి ఉంటాను. ఇంకా నేను సరెండర్ అయిపోయాను, సంపూర్ణంగా ఆయన నాలో ఆవరించాడు. మీకు అర్థమైందా? అది అలా వెతకబట్టి నాకు సంపూర్ణంగా. ఇప్పుడు వెతకపోతే నాకు దొరకపోతే నేనెందుకు వస్తాను అప్పుడు? అది వెంకట చెప్పండి పోనీ. ఆయన నాకు దొరకపోతే, ప్రత్యక్షింపబడకపోతే ఎందుకు వస్తాను? ఆయన ఫలాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి, ఆయన వెతికి పొందుకోను కాబట్టి వచ్చాను. మాట చెప్పండి. ఊరికనే రానండి, మిమ్మల్ని ఏం డబ్బులే అడుగుతాను అన్నట్టే, ఎండి బంగారం అంటే అడుగుతాను అన్నట్టు. మేము కలిగి ఉన్నదే నీకు చూపిస్తాను, అంతే. అంతే, సంతోషమే కదండి. ఇంకొక ఇద్దరిని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టినా వాళ్ళతో పంచుకోవడం సంతోషమే కదా. అవును, సంపాదన కాదు కదా. అవును, సంపాదించి ఎవరికి ఇవ్వాలి? ఒకటి సంపాదిస్తాడు కానీ అది ఆడు అనుభవించడు. అంత ప్రసంగ భక్తుడు, అది ఎవరు చేజిక్తుందో. ఒకటి సంపాదిస్తాడు, అది ఆడు అనుభవించడండి. సంపాదన కాదండి మంది, సంతోషం. ఇప్పుడు వస్తారా మార్కు సువార్త 11:24కి. మార్కు సువార్త 11:24. మార్కు 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. దేవునికి స్తోత్రం. అది కొంతమంది ప్రార్థన చేస్తారని మనం పొందుకోవడం నమ్మరు. అంటే ఇప్పుడు వినండి, ప్రార్థన చేస్తారు అవును, కానీ పొందుకుంటారని నమ్మరు. ఏంటండి ఇన్నాళ్ళు బట్టి ప్రార్థన చేస్తానే, ఏటు వచ్చింది ఎటు అంటారు. ప్రార్థన చేసి ప్రతిదీ పొందుకుంటాను. ఇప్పుడు నాకు ఆస్తులు, అంతస్తులు, అధికారులు లేకపోతే ఆత్మీయంగా చాలా మేలు పొందుకుంటాను ప్రార్థన వల్లనే. కావలసినవన్నీ పొందుకుంటాను.
లోటు లేదండి. అవును. ఇబ్బంది పడడం నాకు తెలియదు. అవును. దేనికి? భౌతిక విషయంలో కానీ భక్తి విషయంలో కానీ. మరి మిగతావన్నీ ఇప్పుడు లోక సంబంధమైనవి కావాలంటే అన్ను ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే ఇప్పుడు చిన్నపిల్లలు 10 రూపాయలు అడిగితే ఇచ్చాము. ఆడికి ఎందుకు అడుగుతాడు, డాడీ డబ్బీ డాడీ డబ్బీ డాడీ అని. ఆడికి ఎంత అవసరం అంతే ఇస్తాం. చిన్నపిల్లడు సైజారు రూపాయి ఇమ్మంటాడు, 10 రూపాయలు అడుగుతాడు, లక్షేమో, లక్ష అడిగాడు ఏమో. మనం కూడా తలకు మించిన అడిగితే ఇప్పుడు తగినట్టు అడిగితే ఇస్తాడు దేవుడు. నమ్మాలా? నీ అవసరతలు ఏమిటో ఆయనకు తెలుసు, నువ్వు అడగకముందే తెలుసు. నువ్వు అడిగిన దానికంటే ఊహించిన వాటికంటే ఆయన అత్యధికంగా ఇస్తాడు. మనుషులు కాబట్టి కృష్ణ పొందడం నాకు లేదు. మనం చిన్న స్వలాభావాన్ని చూపిస్తాం, చీప్ తత్వాన్ని సహజం ఏమండి, చీప్ తత్వాన్ని వ్యక్తం చేస్తాం. అది ఉంది ఇది ఉంది, ఇవన్నీ వ్యర్థం కదా. సంపూర్ణంగా అనుభవించిన వాడు లేడు కదా. భూ సంబంధమైన వాటి అందే మనసు పెడుతున్నాడు, సిగ్గుపడవలసిన వాటి అందే అతిశయపడుతున్నాడు. అందుకే నాశనమే వాడు అంతం, నాడిం కాదు, నిదానం కాదు. సర్వజీవులు ఆయన చూస్తున్నాయి కానీ మనిషి మాత్రం ఆయన చూడాలి. అది విషయం. చూసావా, అక్కడ ఉన్నాడని నమ్మాలి, వచ్చేవాడికి ప్రతిఫలం దొరికినా పొందుకుంటానో నమ్మాలి. ఇక్కడ ప్రార్థించినప్పుడు అవన్నీ పొందుకున్నావు నమ్మాలి. ఆయన మాటలాగా ఉంటాయండి, వినేవాడికి కొంతమంది విడ్డూరంగా ఉంటాయి. మీకు అర్థమైందా? విడ్డూరంగా ఉంటాయి. అడగండి. 3 చెప్పాను. ఆ సద్బోధకుడు, ఆ యవనస్తుడు వచ్చాడు పొందుకుందామని, ఆడు పొందుకోలేకపోయాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోండి. అయితే ఏమైనా కానీ ఫైనల్కి వచ్చేసరికి మనిషికి నిత్య జీవం కావాలి. ఖచ్చితంగా నిత్య జీవం అనేది అందరికి అవసరం. అది మరి దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు మనుషులు? తెలుసుకోక. మరి లోకం మరి ఆయన ద్వారా తప్ప నిర్లక్ష్యం చేయటానికి మెయిన్ కారణం తెలుసుకోక, వెతక్క, తెలిసిన దాంతో సరిపెట్టుకున్నాను. అవునా? ఇప్పుడు మనకేం తెలుసు, నాకంత తెలుసు అంటున్నాడు. తెలుసుకోక, అర్థమైందా? లోపడక, అది విషయం. లేకపోతే ఎందుకు దొరకదు? మంచిగా అడిగితే ఎవరేటండి? డబ్బు అంటే ఎవరు కానీ దాన్ని తీర్చుకోండి, నీళ్ళు ఎవరా? ప్రభా ఆత్మను రక్షించిన అంటే రక్షణ ఎవడా? చాలా ఉచితం అది. మరి ఇది ఉచితమే కదా, పని లేదు. వాటర్ కూడా ఉచితమే కదండి. ఉచితం అడిగితే ఎవరేటండి? మరి దేవుడు అడిగితే రక్షణ ఎవడా? ప్రభా నేను పాపినాయన నాలుగు కూడా రక్షించాడు. ఖచ్చితంగా నేడే నీవు నాతో పరదేశంలో నేడే అంటే ఆయనకి ఆ దొంగ కూడా పరదేశ అవసరం అనే సంగతి అర్థమైంది. అప్పుడు అర్థమైంది, ఆ పక్కన ఉన్నోడికి అర్థం అవ్వలేదు. అదే ఈ దొంగకి అర్థమైంది, పొందుకున్నాడు. ఆ దొంగకి అర్థం అవ్వలేదు, ఉండిపోడు. అది ఇప్పుడైనా తక్షణమే కృష్ణ అడిగితే మనం అక్కర్లేదు. ఇంకా పొందుకుంటాడు. కృష్ణ అడిగితే నువ్వు పొందుకో నువ్వు రా అంటున్నావు, ఇలా జరగదు. అచ్చా ప్రభా నీ మాటలు విన్నాను, నేను అడగానండి. నేను సువార్త వినేటప్పుడు సత్యాన్ని గ్రహించాను, లోపడ్డాను. అప్పుడు నేను ఇంకొక భక్తుడిని, లోక దేవతల భక్తుడిని. అన్ని దేవతలకి పూజ చేశాను, ప్రార్థన చేశాను. కానీ ఇంత ప్రతిఫలము, సంతోషం, ఆనందం, ఆశీర్వాదం పొందలేదు. ప్రభు నాకు కావాలి. నేను సాక్షాత్ మొట్టమొదటి పాపినని ఒప్పుకున్నాను. ఎప్పుడు ఒప్పుకున్నానంటే 97 డిసెంబర్ 31 నైట్ రాత్రి ఒప్పుకున్నాను, 12 దాటిన తర్వాత. అప్పుడు ఉదయం లేచి 97 ఆ మొదటి దినమున 98 ఆ మొదటి తారీఖున నా ఆనందం ఏంటంటే అరుదులు లేవు. ఎంత సంతోషం అనిపించిందో. అప్పటి నుంచి అలాగా వెంబడించడం, లోపడ్డం, భయపడ్డం, అంతే. ఆయన కోసం మాట్లాడడం, జీవించడం. ఇప్పుడు ఇవాళ ఏదో తిప్పలు పడ్డాను కానీ నేను బ్రతుకున్నది ఆయన కొరకే, జీవించడం ఆయన కొరకే, నా కొరకు కాదు. నా కొరకు జీవించిన దినాలన్నీ గతించిపోయాయి. ఏమండి? నా కోసం జీవించిన దినాలను గతించిపోయాయి. ఎప్పుడైతే నాకు దొరికాడో, నేను రక్షింపబడ్డానో, ఆయన కోసం జీవించడం ప్రారంభించాను. మరి అందుకే కదా అంతమందిని కట్టాను. నాకు ఎవడైతే ఇచ్చాడు రూపాయి. నా తాత నాయనమ్మ స్థలంలో అంతమందిని కనబడుతుంది. రక్షణ సువార్త ప్రార్థనా మందిరం, రక్షణ సువార్త ప్రార్థనా మందిరం, సువార్త ప్రార్థన మందిరం. సాక్షిని నేను దేవునికి
సమాధానం తిరుగుతాడు, తడితే తీస్తాం. ఆ? అచ్చా నేర్చుకుని కాదు. సో రైట్ ఆన్సర్ నేర్చుకున్నాను. ఒక మాటలు వేసుకుని వ్యాపారం చేశాను. ఇలా మొక్కిత్తు ములుక చూసారు కాదు కాట, ఆ మొక్క సంతట్లో ఉండరు, నేను ములి సంతట్లో ఉండేవాడిని. 200 చూసి కట్టేసేవాడిని, ఇలా మొక్కేసేసేవాడిని. 50 మిగిలిపోయేది, పాపం కదా. అలాగనే ఏడు బాబు తక్కువ ఊరిక బేరకాయ సల్లం తిని పడితే చుట్టూ మళ్ళీకి వెళ్తే ఎక్కడ తవలిసి ఎక్కడ అరకరం తవలిసి ఎక్కడ వేస్తామని పక్కాల మంది నవ్వారు. బుదిరించుండి కాదు, పుష్కరించుండి. అది చేతవి చమత్కారం. ఇప్పుడు కాదు, ఇప్పుడు కుదరదు. ఇప్పుడు దేవుడి సన్నిధికి వచ్చాము. నో అన్ని విడిచిపెట్టాలా? ఏమండి చిచ్చి మానేశాను అవన్నీ, విడిచిపెట్టాలా? అవన్నీ మొత్తం A to Z అవన్నీ తీసి పారేసానా. ధైర్యమే రానుండదు. ఇప్పుడు దేవుని కోసం బ్రతుకుతాను, దేవుని కోసం జీవిస్తాను. ఇంకో విషయం అంటే ఉండి తింటాను లేకపోతే ఉంటాను, కానీ ఇంకా అటువైపు వెళ్ళనండి. ఉన్నాయి, నెలకు 32,000 కడతాను అప్పలరాజు. అవును, 32,000 రూపాయి ఆదాయం లేదు. 32,000 రూపాయి ఆదాయం అనేది నోటీస్ చెప్పను, సై చెప్పడను. అలాగే అంతే. దేవుడే